హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన ఇంకో చికెన్ రెసిపీ చుక్కకూర చికెన్ కర్రీ అండి. ఇప్పటి వరకు మన ఛానల్లో ఒక 20 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ ఉన్నాయి. దానిలోని భాగంగానే ఈరోజు చేస్తున్న కర్రీ అంటే ఒక సిరీస్లా చేస్తున్నానండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడొచ్చు మీరు. చాలా ఈజీగా చేసే రెసిపీస్ చాలా చేశాను, ఒకసారి చూడండి. అయితే ఈరోజు నేను చేయబోయే రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీనికి ముఖ్యంగా చుక్కకూర కావాలండి. ఈ చుక్కకూర గ్రీన్ సోరెల్ అంటారు దీన్నే. పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. గోంగూర ఎలా ఉంటుందో ఇది కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. సో అది క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఒక 3 కట్టలు. తర్వాత 1/2 కిలో చికెన్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్, ఒక 4, 5 గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, నూనె, ఉప్పు, కారం, ఇంకా కామన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలండి. దీనికి పెద్ద మసాలాస్ ఏం అవసరం లేదు. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ముందుగా. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేడెక్కిందనగానే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అయితే పచ్చిమిర్చి ముందు వేస్తే అదొక మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో అయితే మ్యారినేషన్ ఏమీ చేయలేదండి. మామూలుగానే నీట్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు మ్యారినేషన్ దీనికి అసలు అవసరమే లేదు. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. కరివేపాకుని క్లీన్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. చక్కగా కలుపుకోవాలండి. అయితే ఈ కర్రీని మట్టి కుండలో వండడానికి ట్రై చేయండి. బికాజ్ ఈ పులుపు ఉన్న గోంగూర కానీ అలాగే మనం చింతపండు పులుసు కానీ లేదా ఇలాంటి చుక్కకూరతో కానీ చేసేటప్పుడు సిల్వర్ వాటిలో వండకుండా ఉండడానికి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లిని కచ్చాపచ్చా దంచుకొని వేసుకున్నాను. మీకు తెలుసు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తేనే మనకి ఇంకా టేస్టీగా కర్రీ తయారవుతుంది. సో బాగా ఫ్రై అయిన వరకు మనం చుక్కకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దీనిలో కాడలు ఉంటాయి, అవి కూడా వేస్ట్ చేయకుండా చక్కగా కట్ చేసుకోండి. ఇప్పుడు పోపు అంతా వేగింది కాబట్టి డైరెక్ట్గా ఇంకా చికెన్ని యాడ్ చేసుకొని చికెన్ కొంచెం చక్కగా రోస్ట్ అయ్యే వరకు చూడాలి. మొత్తం కలుపుకుందాం. ఉప్పు అయితే ఇప్పుడు వేయండు, తర్వాత వేద్దాం. ఫస్ట్ దీన్ని ఒక 5 మినిట్స్ వరకు వేయిద్దాం. వేయించాక అప్పుడు పసుపు, ఉప్పు అన్నీ యాడ్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలాగే సరిపోయినంత ఉప్పు, అంటే ఇక్కడ నేను ఆల్మోస్ట్ అలా 1/2 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేశాను, గడ్డ ఉప్పు. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పొడి వేసాను. మొత్తం అంతా కలుపుకోండి. దీనివల్ల మంచి కలర్ వస్తుంది. మన ఆయిల్లో ఈ కారపొడి కూడా ఫ్రై అవ్వటం వల్ల మంచి కలర్ వస్తుంది కర్రీకి. మూత పెట్టుకొని ఒకసారి ఇంకో 5 మినిట్స్ వేయించుకుంటే చూడండి, ఒకసారి ఇలా చక్కగా ఆయిల్ రెడ్డిష్గా తయారైంది. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఒకసారి. అయితే నేను ఇక్కడ తీసుకున్న చికెన్ పీసెస్ కూడా అండి, ఇవన్నీ బోన్లెస్ అండి. ఆల్మోస్ట్ ఆల్ ఒకటి రెండే బోన్స్ ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ ఆల్ బోన్లెస్ అండి. బోన్లెస్ పీసెస్ బాగుంటాయి. గోంగూరకు కానీ చుక్కకూరలో కానీ బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. ఇప్పుడు అంతా కలుపుకోండి. దీనికి ఎలాంటి గరం మసాలాలు ఏం అవసరం లేదు. ఇదంతా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా చుట్టూ ఫార్మ్ అయిన తర్వాత చుక్కకూరని యాడ్ చేయండి. చుక్కకూరని సెపరేట్గా ఉడకబడ్డం ఏం అవసరం లేదండి, డైరెక్ట్ దీనిలోనే వేయండి. వేస్తే అప్పుడు చుక్కకూరతో పాటు చికెన్ ఉడకటం వల్ల ఆ చుక్కకూర యొక్క పులుపుతనం అంతా అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్టీగా తయారవుతుంది. అలాగే మనం నిమ్మకాయ చూడండి యాడ్ చేస్తాం, నిమ్మకాయ రసం యాడ్ చేయడం వల్ల చికెన్ టెండర్గా తయారవుతుంది కదా. అలాగే ఈ పులుపుతనము, చుక్కకూరలో ఉండే పులుపుతనం వల్ల చికెన్ మంచి టెండర్గా తయారవుతుంది. అయితే ఇప్పుడు దాన్ని చక్కగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకుందాం. ఈ ఆకుకూర అంతా బాగా మగ్గిపోవాలి. చూడండి, మనం చికెన్లో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఆకుకూరను దాన్ని యాడ్ చేయడం వల్ల ఎంత మంచి డిష్ అంటే ఇది వెరీ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఆకుకూర అంతా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే ఉప్పును కూడా చూసుకోవాలి, అంతా ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. అయితే ఒకసారి కలిపేటప్పుడు మరీ ఎక్కువసార్లు కలిపామనుకోండి ముక్కలన్నీ స్మాష్ అయిపోకుండా చూసుకోవాలి. సో వాటర్ని యాడ్ చేసాను. ఇక్కడ నేను 1/2 కప్ మాత్రమే వాటర్ యాడ్ చేస్తాను, ఈ మాత్రం చాలండి. దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుని ఉడికించుకున్నాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారా. చూడడానికి చాలా అమేజింగ్గా ఉంది కదా. ఇలాంటి అమేజింగ్ రెసిపీస్ కోసం మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో చూడండి, ఇప్పుడు అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కావాలంటే మీరు చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. అయితే నేనైతే ఇక్కడ ఏ చికెన్ మసాలా కూడా యాడ్ చేయలేదు. బికాజ్ మనకి ఈ చుక్కకూర యొక్క ఫ్లేవర్ తెలియాలంటే మసాలాస్ తక్కువ వేయాలి. అదే మీరు గరం మసాలాలు ఎక్కువ వేసారనుకోండి, ఇక నార్మల్ చికెన్ కర్రీ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ మీకు తెలీదు. బట్ మీకు చుక్కకూర యొక్క ఫ్లేవర్ తెలియాలంటే తప్పకుండా మీరు
మసాలాస్ని అవాయిడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పొడి ఇది మాత్రమే చాలు మనకి. ఉప్పు అంతా చూసుకున్నాను, ఇంకా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. సో మట్టి కుండలో ఉంచొచ్చు, బట్ గ్రేవీ అంతా ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది కాబట్టి నేను తీసి కప్లో వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది. రైస్తో కానీ చపాతీతో కానీ తింటే మతిపోతుందండి, అంత బాగుంటుంది. చూసారా? మరి ఈ అమేజింగ్ రెసిపీ మీకు నచ్చింది కదా? నచ్చితే కనుక ఒక లైక్ వేయండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.